హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీతో స్నేహం, మీ కళ్యాణి. ఇది మా చిన్న పాప అండి. వాళ్ళ కాలేజీలో మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు తను కూచిపూడి నాట్యం చేసిందండి. చూసారా ఎంత బాగా చేసిందో. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నదండి. అలా ఇప్పుడు అక్కడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసింది. అప్పటికప్పుడు ఆర్నమెంట్స్ డ్రెస్ తీసుకెళ్ళి మేకప్ చేసి వచ్చేసామండి మేము. ఫ్రెండ్స్, నాదొక చిన్న మాట అండి. పిల్లలకి ఎందులో వాళ్ళకి ఇష్టం ఉంటే అందులో ముందు పెట్టండి. ఎడ్యుకేషన్ తప్పకుండా ఉండాలి, కానీ వాళ్ళకి అదర్ యాక్టివ్స్ ఏవైనా ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి ప్రోత్సహించండి. ఒక పేరెంట్గా నేను అందరికీ వేడుకుంటున్నానండి. మా పాపకి కూచిపూడి అంటే చాలా ఇష్టం, కానీ ఎడ్యుకేషన్ పరంగా తను టెన్షన్స్, ఇంకా ఏంటే ప్రోగ్రామ్స్కి వెళ్ళటము ఇలాంటివన్నీ ఇబ్బంది అవుతుందని మాన్పించేశాము. అందుకు ఎడ్యుకేషను ఎలా పేరెంట్స్గా మనం తప్పకుండా అందిస్తాము, వాళ్ళు కూడా అందుకుంటారు, కానీ మిగతా వాటిల్లో కూడా మనము ప్రోత్సహించాలని నా చిన్న రిక్వెస్ట్ అండి. నేను చెప్పేది తప్పు అయితే నన్ను క్షమించండి. నాకు అనిపించింది, మా పాప పట్ల నేను చూస్తున్నది మీకు నేను చెప్పాను. ఎవరికైనా దేంట్లో టాలెంట్ ఉందో మనకు తెలియదు కదండి. అందులో పెడితే కదా ఎవరిది ఏ టాలెంట్ అన్నది తెలుస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఉంటేనే అవుతుందా? ఉండదు, కానీ అదే అనుకొని కాదు. ఇప్పుడు పివి సింధు ఉంది, కర్ణమల్లేశ్వరి ఉన్నారు, పిటి ఉషా ఉన్నారు. వీళ్ళందరూ ఎడ్యుకేషన్ ఉంది, అదర్ యాక్టివ్స్ పైన వాళ్ళు మంచి మంచి పేరు తెచ్చుకోలేదండి. మన దేశానికే గర్వకారణంగా నిలిచారు వాళ్ళందరూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.